సాహితీ వనమాలి శ్రీ దేవులపల్లి వారి తొలి చిత్రం మల్లీశ్వరి. నాగరాజు మల్లీశ్వరి ప్రేమ కథకి అక్షరాభిషేకం చేశారాయన. ఒకటా రెండా పాటలన్నీ పంచదార గుళికలే, రసరాజేశ్వరిని రాగ వసంతాలే. ముఖ్యంగా దేవులపల్లి వారి సాహిత్యానికి వస్తే వారు మనసున మల్లెల మాలలూగెనే అన్న పాటలోనే కాదు, కోతి బావకు పెళ్ళంట అన్న పాటలోనూ మల్లి, మాలికలు, బంతి, జాజి, చామంతులు ఇలా ప్రకృతి ప్రసాదించినటువంటి రకరకాల పూల మీద తన మమకారాన్ని విడిచిపెట్టలేదు. బావామరదళ్ల మీద చిత్రీకరించినటువంటి ఈ పాటని రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో భానుమతి గారు చాలా హుషారుగా పాడారు. ఇప్పుడు ఆ పాటని పాడడానికి మన ముందుకు వస్తుంది మాళవిక. బావకు పెళ్ళంట కోవెల తోట విడిదంట, కోవెల తోట విడిదంట. కోతి బావకు పెళ్ళంట కోవెల తోట విడిదంట, కోవెల తోట విడిదంట. మళ్ళీ మాలతి వస్తారా, మాలికలల్లి తెస్తారా, జాజి చేమంతి బంతులు కట్టి తెస్తారా, బంతులు కట్టి తెస్తారా. పెళ్ళికి మీరు వస్తారా, పేరంటానికి వస్తారా. పందిరి వేస్తాము, ముందర ముగ్గులు పెడతాము, పందిరి క్రింద పెళ్లి వారికి విందులు చేస్తాము, మంచి విందులు చేస్తాము. పాకా బాజా డోలు సన్నాయి, పాకా బాజా డోలు సన్నాయి, పాకా బాజా డోలు సన్నాయి. మేళాలెడతారు, తప్పెట తాళాలెడతారు, తప్పెట తాళాలెడతారు. కోతి బావకు పెళ్ళంట కోవెల తోట విడిదంట. అందాల మా బావగారికి గంధాలు పూసి, గారాల మా బావ మెడలో హారాలు వేసి, కుళ్ళ ఎడతాము, కుచ్చుల తురాయి పెడతాము, హారాలేసి గంధం పూసి కుళ్ళ వేసి తురాయి పెడతాము, కుచ్చుల తురాయి పెడతాము. ఓ పల్లకి ఎక్కి పల్లకి ఎక్కి కోతి బావా పళ్ళికెలిస్తాడు, బావా పళ్ళికెలిస్తాడు, మా కోతి బావా పళ్ళికెలిస్తాడు. కోతి బావకు పెళ్ళంట కోవెల తోట విడిదంట, కోవెల తోట విడిదంట. భానుమతి గారు గుర్తొచ్చారు. మాళవిక. అవును, అయితే ఈ పాట గురించి నాకు కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ బాలు అంకుల్ చెప్పారు. పల్లకి ఎక్కి అనే చోట వచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్ని ముఖవీణ అంటారట. గంగిరెద్దులు వాళ్ళ దగ్గర ఉండే ఆ చిన్న ఇన్స్ట్రుమెంట్ని ముఖవీణ అంటారు. అటువంటి సౌండ్ ఈ పాటలో వాడారు. అండ్ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ సినిమాకి మాటలు అందించింది కూడా దేవులపల్లి వారే. సో కలకండ భక్తురాలు అనే మాట మనం తప్పకుండా తలుచుకోవాలి ఈ సినిమా గురించి మాట్లాడుకున్నప్పుడు. చాలా స్పెషల్ ప్రయోగం. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మాళవిక. థ్యాంక్ యూ.